తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మరి ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి జగన్ గారు మళ్ళీ రీసెంట్గా బస్సు యాత్ర కొనసాగిస్తున్నారండి 3 రోజుల నుంచి. మరి అక్కడికి ప్రజలు వస్తున్నారా, వాళ్ళని బస్సులు పెట్టి తరలిస్తున్నారంటున్నారా? అది ఎంతవరకు నిజమండి? అమ్మా, నా పేరు నరహరిశెట్టి జ్యోతి, అడ్వకేట్ని. బస్సులు ఆయన బస్సులో వస్తున్నాడంటే మీరు మొన్న చూశాడు, ఒక ఆయన మోకాళ్ళ మీద నుంచి నా జగనన్న జగనన్న అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంబులెన్స్ వస్తే కూడా జగనన్న ముందు అంబులెన్స్ పంపించండి, తర్వాత మేము వస్తామని చెప్పారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ప్రజల మనిషి ఆయన. ప్రజలు ఎంతమంది తరలి వస్తున్నారో ఖాళీ జరిపోవట్లేదు. అందుకని అంబులెన్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రజలు కూడా జగనన్న మనుషులు కాబట్టి అంబులెన్స్ ముందు పంపించి వాళ్ళందరూ సైడ్ ఇచ్చారు. ఇదే నిదర్శనం ఆయనకి ప్రజల ఆదరణ ఉందని మా జగన్ గారికి. మరి మొన్నటిదాకేమో అసలు ఈ సీఎం బటన్ నొక్కే సీఎం కానీ ప్రజల్లోకి వచ్చే సీఎం కాదని చెప్పేసి ప్రతిపక్షాలు అనేక చోట్ల అన్నారు. మరి ఇప్పుడు జగన్ గారు ప్రజల్లోకి వస్తున్నారు. మరి ఇప్పుడు ఏమంటారండి? అండి, ఆయన ప్రజల మనిషి కాకపోతే ప్రజలు బయటకు వచ్చారు. ప్రజల మనిషి కాకపోతే ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే గల్లీలోనే ఉండేవాడు. ఆయన ఢిల్లీలోనూ గల్లీలో ఉండలా, ఏపీ ప్రజల కోసం ఏపీలోనే ఉన్నాడు. ఆయన హైదరాబాద్లో లోటస్ ల్యాండ్లో ఉండలా. ఎందుకని ఉండలా? నేను ప్రజల కోసం ఇది అవ్వాలి, నాకు ప్రజలే కావాలని చెప్పి ఆయన ఏపీలోనే నివాసం ఉంచుకుని ఏపీలోనే ఉంటున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ఆయన గెలిచే ఛాన్స్ ఉందంటారా? మళ్ళీ డెఫినెట్లీగా ఆయనే గెలుస్తాడు. ఎవరైనా ప్రజల మనిషి గెలుస్తాడు కానీ ఎక్కడెక్కడో ఢిల్లీలోనూ హైదరాబాద్లో ఉన్నోళ్ళు గెలవరండి. ఎందుకంటే పిలిస్తే పలికే ప్రజానాయకుడు కావాలి. ఆ ప్రజానాయకుడు ఎవడు? జగన్ గారు. ఆయన ప్రజల మనిషి కాబట్టి ప్రజలు ఆయన గెలిపించుకుంటారు. ఎందుకని? ఆయన అన్ని విధాలుగా ఇప్పుడు మనకి కాపునేస్తూ ఉంది, కాపుల్ని ఇది చేశారని అవతల పార్టీ వాళ్ళు చెప్పారు, మీకు కూడా మీడియాకు తెలుసు. కానీ కాపులకి కాపునేస్తం ఇచ్చి ఎంత ఆదుకున్నారో కాపులకు తెలుసు. అలాగే బ్రాహ్మిన్స్కి కృష్ణానది ఒడ్డిన పిండాలు పెట్టడానికి లేకపోతే రేకుల షెడ్డే ఇచ్చారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అది కూడా మీకు తెలుసు. బ్రాహ్మణులకు కూడా సాయం చేశారు. ఒక్కది కాదు, అన్ని కులాలు నాయే మతాలు, వేరు కులాలు మతాలు అన్నీ ఒకటే అని చెప్పి ప్రజలందరికీ ఒకేలాగా చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎంత మంచిగా చేస్తే మరి ఇప్పుడు జనసేన ఏంటి, బీజేపీ ఏంటి, మరి టీడీపీతో పొత్తు పెట్టుకుంది కదండి. అండి, జనసేన గొప్ప పార్టీ అంటున్నారు మీరు. జనసేన గొప్ప పార్టీ అంటే వెస్ట్ కాన్స్టిట్యూషన్లో పోతిన్ మహేష్ గారికి ఎందుకు ఇవ్వాలా? ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత తిరిగాడు పార్టీ కోసం. ఇదా ఆయన ఇచ్చే విలువ? జనసేన వాళ్ళు ఆయనకి ఇవ్వాలిగా, మరి ఎందుకు ఇవ్వాలా సీటు? దీన్ని బట్టే తెలుస్తుంది. వాళ్ళకే ఐక్యత లేదు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే సీట్ ఇస్తానన్నారో వాళ్ళందరికీ సీట్ ఇచ్చారు. ప్రజల కోసం ఏ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పాటుపడతారో వాళ్ళందరికీ సీట్ ఇచ్చారు. వాళ్ళని గుర్తించి ఇచ్చారు. అది